నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నేతల ఆగడాలు శృతిమించాయి. అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని బీఆర్ఎస్ నేత రాజేష్ పై దాడికి తెగబడ్డారు. అతని కారు అద్దాలను కూడా ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారు. తాము భోజనం చేసే సమయంలో సర్పంచ్ లాలు నాయక్ అతని అనుచరులు ఇంటికొచ్చి బీభత్సం సృష్టించారని రాజేష్ తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు వత్తాస పలుకుతున్నారని కూడా మండిపడ్డారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అండతో సర్పంచ్ లాలు నాయక్ రెచ్చిపోతున్నాడని ఫైర్ అయ్యారు. మా సొంత గ్రామానికి వచ్చి నేను మా ఊర్లో పండుగ కానీ వచ్చి మా ఇంటి దగ్గర మేము తింటుండగా మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి మా యొక్క పండుగ వాతావరణాన్ని మేము జరుపుకుంటున్న సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన సర్పంచ్ లాలు నాయక్ అనే క్యాండిడేటు ఈ అక్కారం గ్రామము అచ్చంపేట నియోజకవర్గంలో చాలా దారుణంగా దాడులకు పాల్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా యొక్క కార్లను ధ్వంసం చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఇదే మన సిద్ధాపూర్ పిఎస్ కింద వస్తున్నటువంటి ఎస్ఐ గారు అధికార పార్టీకి తొత్తుగా మారి అతను కాంగ్రెస్ పార్టీ కండువ గప్పు ఒకటే తక్కువయ్యి అంత కార్యకర్తలాగా అవుట్ రైట్గా పనిచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని గ్రామంలో ఉండకూడదు, మా సొంత గ్రామంలో మమ్మల్ని ఉండొద్దు అని చెప్పడానికి బెదిరింపులు మరియు ఎమ్మెల్యేల నుంచి బెదిరింపులు అన్ని రకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారు. సో ఈ బూతు పదాలు ఎస్ఐ గారు బూతు పదాలు మమ్మల్ని ఉపయోగించి తిడుతూ ఉన్న సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సో మమ్మల్ని అర్ధరాత్రి టైంలో మా ఇంటి మీదకి వచ్చి మా కారును ధ్వంసం చేసి మా మీద దాడులకు పాల్పడిన వారికి చట్టపరమైన చర్యలను తీసుకొని పోలీసుల ఇదంతా డ్రామా కూడా పోలీసుల సమక్షంలో జరిగింది. కావున చట్టపరంగా చర్యలు తీసుకొని దీనికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, చెప్పండి, ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో అయితే కాంగ్రెస్ రౌడీల దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంజనా, నాగర్ కర్నూలు జిల్లాలో గత సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే ఘర్షణలు తర్వాత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేయలేదన్న నేపథ్యంలో కొంతమంది దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు రాజేష్ పై అతని ఇంటిపై అతని వాహనం కారు పైన కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్ లాలు అనే అతను తన అనుచరులతో కలిసి రాత్రి ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి సమయంలో అక్కడి నుంచి సర్పంచ్ లాలుతో పాటు తన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి వాళ్ళు తన ఇంటి పైన దాడి చేయడమే కాకుండా తన సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో అది ధ్వంసం చేశారని చెప్పేసి ఇదంతా కూడా కేవలం సర్పంచ్ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేశాడన్న నెపంతో ఇదంతా దాడి చేశారని చెప్పేసి దీనికి సంబంధించి సమీపంలో ఉండేటువంటి సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పేసి పోలీసులు వచ్చినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాళ్ళకే అంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి సిద్ధాపూర్ సంబంధించినటువంటి ఎస్ఐ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మా పైన దాడి చేశారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకొని మా పైన దాడి చేసిన వారి పైన ప్రత్యక్షంగా దాడులకు పాల్పడి మా కారును ధ్వంసం చేసినటువంటి వ్యక్తి పైన సర్పంచ్ లాలుతో పాటు అతని అనుచరుల పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటు మాకు అంటే న్యాయం చేయకుండా వాళ్లకు ఎవరైతే మా పైన దాడి చేసిన వారికి సపోర్ట్ చేసినటువంటి ఎస్ఐ కొంతమంది సిబ్బంది పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యువ నేత టీఆర్ఎస్ నేత రాజేష్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది క్రమేపై జరుగుతున్న ఇటువంటి సంఘటనలు కోకకొలలుగా నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతా ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి రాత్రి ఏదైతే తన పైన తన ఇంటి పైన దాడి చేయడంతో పాటు తన వాహనం కారు పైన కూడా దాడి చేసి ధ్వంసం చేశారని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ చేసి దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవడంతో పాటు మనం ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాజేష్ అనే వ్యక్తి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజన. ఆల్రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.